శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా గారి స్తోత్రాలు. సిద్ధ మహాయోగ పీఠం ధర్మ సేవా సమితి, సిద్ధేశ్వర ట్రస్ట్, గ్రామం పాట్నాపూర్, మండలం జైనూర్, తాలూకా ఉట్నూర్, జిల్లా ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్. మరాఠీ మూలం శ్రీ గణపతి వాడ్గురే గారు. తెలుగు అనువాదం బి ఉషారాణి. గాయకురాలు అరుణ. పాట్నాపుర భూమి పవిత్రం, ఇట వెలసే దండోజి పుంజాయి సుతం. పూలాజీ నామాయ పరమం పావనం, తవ నమో సాష్టాంగ ప్రణామం. శ్రీ సచితానంద సమర్థ సద్గురుం. ఉత్తరాన పంచాగ్ని సహజయోగం, దక్షిణాన కాశీకుండ పాపనాశితీర్థం, పశ్చిమాన మోక్ష ధ్యాన మందిరం, తూర్పున మాలంగి పుణ్యక్షేత్రం. పంచకోశి పరమాత్మ సద్గురు శ్రీ పూలాజీ బాబా యోగ విజ్ఞాన విశ్వకేంద్రం. శ్రీ పరమహంస పూలాజీ బాబా గారి అల్ప పరిచయం. శ్రీ సంత్ పరమ పూజ్య పూలాజీ బాబా గారి జన్మం మహారాష్ట్రలో హింగోలి జిల్లా అవుండా తాలూకా సావలి అను గ్రామంలో ఒక నిరుపేద సామాన్య కుటుంబమైన ఇంగ్లే వంశంలో జన్మించారు. ఉదర పోషణార్థమై వారి తల్లిదండ్రులు సకుటుంబంతో ఆంధ్రప్రదేశ్లోని తాలూకాగా ఉట్నూరు, పాట్నాపూర్ గ్రామంలో స్థిరమైనారు. యోగ పరిచయం. శ్రీ పరమపూజ్య పూలాజీ బాబా గారిది రాజయోగం అయినప్పటికీ గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. 3 పదుల వయస్సులో వారికి రాజయోగం సిద్ధించింది. ఎటువంటి ఆసనాలు, సాధనా క్రియలు చేయకుండానే దానంతటదే సహజాతి సహజంగానే మందగతిలో ప్రారంభమై ఈనాడు పూర్ణత్వాన్ని పొంది తీవ్రగతి సమాధి స్థితిలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది దివ్య జ్ఞానాన్ని పొందగలిగారు. శ్రీ సంత్ తుకారాం మహారాజ్, జ్ఞానేశ్వర్, గజానన్ బాబా, సాయిబాబా ఇత్యాదులు ఇట్టికోవకు చెందిన వారిలో శ్రీ పూలాజీ బాబా ఒకరు. ఉపదేశ పరిచయం. శ్రీ పరమపూజ్య పూలాజీ బాబా ఎటువంటి మంత్రోపదేశం చేసి శిష్యులను చెయ్యరు. దృఢ భావంతో వచ్చే భావిక భక్తులు విశ్వాసంతో వచ్చిన వారికి ఏవో ఒక అనుభవం పొందినవారు మా గురువు పరమపూజ్య సద్గురు పూలాజీ బాబా అంటారు. బాబా గారికి శిష్యులను చేయడం ఏమాత్రం ఇష్టముండదు. అయినా కూడా వారికున్న అభిష్టం ఒక్కటే, అదే ప్రతి జీవిలో అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి జ్ఞాన సంస్కారం జాగృతపరచడమే వారి అగాఢ మహిమ. మంత్రోచ్చారణ చేయకుండానే కృతార్థులను చేయడం సాధ్యమా? ఇటువంటి ప్రశ్న రావడం సహజమే. దీనికి సమాధానం కావాలంటే యోగా శాస్త్రాల వైపు ఒక్కసారి దృష్టి సారిస్తే, పతాంజలి యోగ దర్శనం కైవల్య పాదం 4, 29వ సూత్రంలో ఈ విధంగా ఉల్లేఖించబడింది. దీనిలోని చివరి పదాలలో వివరణను చూసినట్లయితే, మేఘాల నుండి జలధారలై వర్షం కురిసినట్లే సమాధి స్థితిని పొంది చిత్తం స్థిరమైందంటే ఆ చిత్తం నుండి ధర్మామృత వర్షపు జలులు కురుస్తాయి. అందుకే ఈ సమాధి స్థితిని ధర్మమేఘ సమాధి అని అన్నారు. అందువల్లనే ఆయా జీవులను, ముక్తులను, ఇతర జీవాలను కూడా తరింపచేయడం దానంతటదే జరిగినట్లే యోగి పురుషులు హేతుపూర్వకంగానే ఇతరులకు జ్ఞానోపదేశం చెయ్యాలనే భావన లేకున్నను ప్రాణ ప్రేరణ ద్వారా మనోవ్యాపారం ఎంతో ధన్యం కారణం. దాని ద్వారా ధర్మ సిద్ధాంతం ప్రకాశితం అవుతుంది. ఇటువంటి యోగుల దర్శనం గాని సహజంగానే వారి దృష్టి పడినా చాలు సన్మార్గం వైపు లాగినట్లు అవుతుంది. ఈ విధంగా సమాధి స్థితిని పొందిన యోగి పురుషుల ధర్మామృత వర్షపు జల్లులు సర్వజీవులపై సమానంగా పడుతుంది. కాబట్టి ఈ సమాధి స్థితిని ధర్మమేఘ సమాధి అని అనడం యోగ్యమే కదా.
ఇంత స్పష్టంగా వివరణ ఉంది కనుక ఇక ఎటువంటి సందేహం ఉండదు. అయినా దీని గురించి ఇంకా వివరంగా ఆధారాలు చూద్దాం. సంత్ మహాత్ములు తత్వవేత్తలు అంటారు. శ్రీ సమర్థ సద్గురువులు జడజీవులను, అజ్ఞానులను, కృతార్థులను అనేక ప్రాకారాలుగా చేస్తారు. అవి ఈ విధంగా ఉన్నాయి. కృపాదృష్టి, స్పర్శ, ప్రబలమైన ఇచ్ఛ. కృపాదృష్టి ఏ విధంగా తాబేలు తన అన్నపానాదులను ఇవ్వకుండానే తటస్థ దృష్టితో చూసి తన పిల్లల క్షుద్బాధను తీర్చి పిల్లలను రక్షిస్తుంది. అండజ్ పక్షి తను పెట్టిన గుడ్లను ప్రేమతో హత్తుకొని అన్నపానాదుల ఆర్తి తీరుస్తుంది. అదే విధంగా ప్రబలమైన ఇచ్ఛ ద్వారా తైతీర్య పక్షి సముద్ర తీరంలో గ్రుడ్లు పెట్టి దూరం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ వాటిని తిరిగి కూడా చూడదు. 10-20 మైళ్ళ దూరం నుండే దాని ఇచ్ఛానుసారంగా యోగ్యమైన సమయాన కుహు కుహు అనే శబ్దం ద్వారా ఆ గుడ్లకు వేడి లభించి పిల్లలు తయారవుతాయి. గ్రుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చి ఆహారం కొరకు నోరు తెరిచిన వెంటనే అప్పుడు కూడా తల్లి పక్షి కుహు కుహు శబ్దంతోనే ఆ పిల్లల క్షుద్బాధను తీర్చి రక్షిస్తుంది. అదే విధంగా 100 మైళ్ళ దూరంలో ఉన్న జడజీవులకు జ్ఞాన సంస్కారం అందించి జాగృతపరుస్తారు. ఇదే పరమపూజ్య సద్గురువుల అగమ్య లీల. అంటే ఇక మన వృక్షానికి నీడ కావాలని అడగవలసిన అవసరం లేదు. స్వయంగా వెళ్ళి చెట్టు నీడలో కూర్చుంటే చాలు, నీడ దానంతటదే దొరుకుతుంది కదా. ఇక దీని కొరకు మంత్రతంత్రాల ఉపయోగం ఏముంటుంది? సంత్ తుకారం తన గ్రంథాలలో అభంగాల రూపంలో ఈ విధంగా చెప్పారు. గురు శిష్య పన్ హేతో అదం లక్షన్ గురు మాయేనే కృపా కరుణి శిరి టేవిలా హత్ కలేనా గురు మాయేచ్ఛా హంత్ కాళా నీలా రంగ్ పాండర దగ్ దగిత్ పీవల ఫాకల్యా బ్రహ్మ రసాచ్యా కళ. భక్తి శ్రద్ధలనే పాత్రతను చూసి శిరస్సుపై చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తారు తప్ప మంత్రతంత్రాల గురించి ఏమీ ఆలోచించరు సద్గురుమాత. నలుపు, తెలుపు, నీలం, దగదగా మెరిసే పసుపు రంగుల బ్రహ్మ సాక్షాత్కార్యాన్ని, దగదగా మెరిసే పసుపు రంగుల రంగవల్లుల బ్రహ్మ సాక్షాత్కారాన్ని క్షణంలోనే కలిగించిన సద్గురుమాత యొక్క మహిమ అనంతమైనది. శిరస్సులపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి కృపా ప్రసాదమిచ్చిన సద్గురుమాత మహిమాన్వితుడు. మంత్రతంత్రేణ చ కాహీ విచారి అమాచి గురుమాత భక్తి శ్రద్ధ పాహున్కర్ టేవితేసే మాత. మంత్రతంత్రాల గురించి ఏదీ ఆలోచించక మా గురుమాత భక్తి శ్రద్ధలను చూసి కరములను మన శిరస్సుపై ఉంచి ఆశీర్వాదమిస్తారు. అలాగే మరో ఆధారాన్ని శక్తిపాత యోగ రహస్యమను గ్రంథంలోని కొన్ని వాక్యాలను చూద్దాం. శక్తిపాత లక్షణాలు. బ్రహ్మనిష్ట పరమపూజ్య సద్గురువు కృప జడజీవులపై కలిగినంతనే వారిలో కలిగే విలక్షణాలు, విచిత్ర పరిణామాలు ఎలా ఉంటాయో శక్తిపాత యోగ రహస్యము లేక సిద్ధ మహాయోగ శక్తిపాత యోగ రహస్యంలోని 45వ పేజీలో వివరించబడింది. ఎవరికైతే శక్తి జాగృతి అవుతుందో వారి శరీరం అంతా లేక మెడ గుండ్రంగా తిరగడం, వెనక ముందుకు ఊగడం, నోటి నుండి నానా రకాలుగా శబ్దోచ్చారణ చేయడం, నవ్వడం, ఏడవడం, నిద్రలోకి జారుకోవడం, శరీరం వనకడం, మూర్ఛ రావడం, శరీరం ముందుకు లేక వెనక్కి పడిపోవడం, చెమటలు రావడం, రోమాంచితం కావడం, మనస్సు ప్రసన్నం కావడం, ఆనందాన్ని పొందడం, ప్రకాశం కనబడటం, కనపడని దేవతలు కనిపించటం, అనేక దృశ్యాలను చూడటం జరుగుతుంది. 88వ పేజీలో శిష్యరూప చైతన్యంలో తమ బ్రహ్మతేజ జ్ఞానాన్ని ప్రసారం చేయగానే అప్పుడే వనకడం, చెమటలు పట్టడం లాంటి సాత్విక భావాలు శిష్యులలో ఉత్పన్నమవుతాయి. ఎవరో ఒక దారిద్ర్యుడు సంపన్నుడు కావచ్చు, అనగా శిష్యుడిలో ఆచరణ శుద్ధి కనబడుతుంది. ఈ స్థితినే శక్తిపాతం అంటారు. పేజీ నెంబర్ 90. యోగాసనాల గురించి ఏమాత్రం తెలియని నిరక్షరాస్యులైన సాధకులు శీర్షాసనాలు, దీర్ఘకుంభక యోగముద్రలు వేయగలుగుతారు. నవ్వడం, ఏడవడం, భూమిపై పొరలడం,
శరీరంపై దెబ్బలు కొట్టుకోవడం, బిగ్గరగా పాడటం, అరవడం, భజనలు పాడటం, నామస్మరణ చేయడం, భూమిపై చలనం లేకుండా పడిపోవడం, నిద్ర రావడం లాంటి క్రియలు జరుగుతాయి. పేజీ నెంబర్ 91. 352 నాడులు శుద్ధి కావడానికి అనేక రకాలుగా విచిత్ర క్రియలు జరుగుతాయి. ముఖ కవలికలో ఎన్నో రకాలుగా భావాలు కనపడతాయి. శరీరాన్ని మర్దన చేయడం, నిద్ర రావడం, ఘర్షణ చేయడం, కళ్ళలోని గ్రుడ్లను నానా ప్రకారాలుగా తిప్పడం, చేతులు కాళ్ళను విసరడం, కళ్ళు చిన్నగా పెద్దగా చేయడం, పరిగెత్తడం, శరీరాన్ని కుడివైపు నుండి ఎడమవైపుకు, ఎడమవైపు నుండి కుడివైపుకు గుండ్రంగా తిప్పడం, శరీరం ముందుకు వెనుకకు పడటం, మెడను గుండ్రంగా త్రిప్పడం, ఇల్లంతా పొర్లడం, ముక్కును కళ్ళను నేలకు రాయడం, నృత్యం చేయడం, కప్పవలే గంతులు వేయడం, కింద పడడం లేక ఎగరడం, పడివేసినట్లుగా ఎగిరి గెంతడం, ప్రాణవాయు గతి ఊర్ధ్వదిశను తిరగగానే సాధకులలో కలుగుతాయి. శక్తిపాత యోగ రహస్య గ్రంథకర్త కేశవ రామచంద్ర జోషి ఎంఏ మరియు ఇంకా ఎందరో తత్వవేత్తల సాక్ష్యాలు లభించిన తరువాత విశ్వాసం ఎందుకు ఉంచకూడదు? ఇంతటి మహిమాన్వితులైన సిద్ధపురుషుడు సంత్ శ్రీ పూలాజీ బాబా గారి పవిత్ర చరణాలలో ప్రార్థన చేద్దాం రండి. తరలిరారండి సద్గురు సేవకు. ఓం శ్రీమద్ బ్రహ్మమూర్తయే శ్రీ శివ పూలాజీనాథ నమః. ధ్యానం. మనమెలా సహజంగానే నిద్రాధీనులమవుతామో అదే విధంగా సహజంగానే ధ్యాన నిమగ్నం కావాలి. శాంతంగా కూర్చోవాలి. చిత్తాన్ని ఆత్మస్వరూపంపై నిలిపి అంతర్యామి నివాసమైన హృదయ స్థానంపై కేంద్రీకృతం చేయాలి. శ్వాసోచ్ఛ్వాసాలను సహజంగానే జరగనివ్వాలి. అదిమి పట్టి ఉంచవలసిన అవసరం లేదు. ఆత్మస్వరూపంలో నిమగ్నమైపోవాలి. మనసు మరియు ఇంద్రియాలను అంతర్ముఖం కానివ్వాలి. ఆలోచనలను ఆపకూడదు. వాటిని అలాగే రానివ్వాలి. అవి ఎలా వచ్చాయో ఆ స్థానంపై లక్ష్యంతో ధ్యానం ఉంచాలి. మన మనస్సు యొక్క సాక్షులమనే భావనతో ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఇక ధ్యానంతో పని లేదనిపిస్తుందో అదే నిజమైన ధ్యానమని అనవచ్చు. ఆలోచనలు శాంతపడిన క్షణంలోనే ఆత్మస్వరూప ప్రకాశమైన అంతర్యామి దర్శనమిస్తాడు. కానీ మనసులోని ఆలోచనలను బలవంతంగా అదిమి పట్టే ప్రయత్నం ఏమాత్రం చేయకూడదు. అంతర్యామి ప్రత్యక్షమైన అప్రత్యక్షమైన సర్వం ఆత్మతత్వ స్వరూపమని తలచి మనసు విషయంలో ఆదరభావం ఉంచాలి. అనగా అదంతయు సద్గురునామ స్మరణలో తనంతట తానే మనసు స్థిరమవుతుంది. చిత్తాన్ని స్థిరం చేయడానికి సోహం నామాన్ని ఆధారం చేసుకోవాలి. ధ్యానం సర్వఫల సుఖ ప్రదాత. ధ్యానంతో జ్ఞాననేత్రం వికసించబడుతుంది. ధ్యానం చెయ్యండి. పరమహంస శ్రీ సమర్థ పూలాజీ బాబా నిత్య పారాయణ స్తోత్రాలు. ఓం నమో శ్రీ పూలాయ నమః. యోగిరాజాత్మాయ రామ పంచ విషయాంతక శాంతిధామ నమో తుజ సాష్టాంగి. ఓ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ పూలాజీ బాబా, మీకు నా ప్రణామములు. పంచమహాభూతాలను ఆధీనం నుంచిన స్వస్వరూపంలో బ్రహ్మలీనమయ్యున్న యోగిరాజా, మీకు సాష్టాంగ ప్రణామములు. తుజయా స్తోత్రాంచి గోడి తూచి హోనియ నావాడి నిత్య నూతన ప్రేమ ఘడి ఉమలావితు ఈశ్వరా. ఓ ఈశ్వరా, పూలరాయ, మీ స్తోత్రాల తీయదనాన్ని ఎంతని వర్ణించను. నీవే కదా నా హృదయ రూప నావలో కూర్చొని నావను నడిపించు నావికుని వలె నిత్య నూతన ప్రేమానంద కలువలను వికసింపచేసేది. నా హృదయంలో ప్రేమానందాన్ని పరవశింపచేస్తావు. జయ జయాచి స్వయం సిద్ధా కోన్వర్ణితు తుజీ ప్రతిష్టా टेविता पायि श्रद्धा तारीसी भद्द सर्वेश्वरा.
ఓ స్వయం సిద్ధ యోగాన్ని సంపూర్ణం గావించిన యోగి పురుష, మీ యొక్క రాజయోగం లేక బ్రహ్మ సాక్షాత్కారం, శక్తిపాతం యొక్క మహత్యాన్ని ఎవరు వర్ణించగలరు ప్రభు? మీ యొక్క యోగ సామర్థ్యాన్ని సాధారణ మనిషి తన సామాన్య బుద్ధితో వర్ణించడం అసఖ్యం. మీ చరణాలపై శ్రద్ధాభావం కలిగియున్న అజ్ఞాని మీకు నమస్కరించినట్లయితే అతడిని తరింపచేయు సామర్థ్యం మీరు కలిగియున్నారు ఈశ్వర. జయ జయాచి పూలేశ్వరా, ప్రగటలా జగి అవతారా, అవతార కార్యకరావా, ఘాలీషి ఆసర దుర్బల. ఓ మహాయోగి పూలేశ్వర, పూలాజీ బాబా, అనాథులను ఆదరించు నాదుడివి, దీనహీనులను కరుణించు దయామయుడు, వారి వారి అజ్ఞాన అంధకారములను దూరం చేసి సన్మార్గాన్ని నడిపించే కార్యాన్ని చేబూని అవతార పురుషుడు అయ్యావు. జయ జయాచి పూలరాయా, అమియాలో తుజియా పాయా, స్ఫూర్తివాడో గుణగాయా, మాగనే సఖయా తుజపాయి. ఓ సిద్ధయోగి పూలాజీ బాబా, మీ చరణాల చెంత ప్రార్థించేది ఒక్కటే ఒక్కటి. మీ యోగ లీలలను మహిమలను పాడుకునే స్ఫూర్తిని మా హృదయాలలో నింపాలని మీ పాదపద్మముల చెంత వేడుకుంటున్నాం. జయ జయ బాబా పూలాజీ, కృపేచి ధన్వర్షోవాజీ, అనంత దోషే తాపలోజీ, ఏ ఆజ్ఞమాజీ ఆహళాలో. ఓ సద్గురు పూలాజీ బాబా, ఏమని చెప్పాలి నా దీనగాథను? సంసారం, ఈ ప్రపంచ సుఖాల మోహంలో పడి అనేక దోషాలు చేస్తూ దుఃఖాలను అనుభవించి అలసిపోయాను. సంసార దోషాగ్ని నన్ను ప్రతి నిత్యం చురకలు వేస్తూ క్షణ క్షణం దహించి వేస్తుంది. ప్రభు, ఈ అనంత దోషాగ్ని నుండి ముక్తుడిని కావించి నీ కృపా కటాక్ష వర్షాన్ని కురిపించి నన్ను ఈ బాధల నుండి విముక్తుడిని గావించు తండ్రి. జయ జయ సిద్ధేశ్వరా, జననీ జనితా తూచీకరా, या भव्य विश्वांत आसरा, तुझ एक आयेसी. ఓ సిద్ధేశ్వర, విశ్వాంభర, యోగి రాజా, ఈ సృష్టిని నడిపించేది నీవే, చేసేది నీవే, చేయించేది నీవే. ఈ అనంత విశ్వంలో కేవలం నీవే నాకు ఆధారం, నీ ఆధారమే నాకు మిగిలి ఉన్నది. జయ జయ బాబా గజానన్, బాబా సాయితాజోధిన్, तेची बाबा पूलाजी जाना गुलगोड़ी भिन्न केवी मनो। సంత మహాంత వల్లి ఇత్యాది మహాత్ములందరూ జగత్ కళ్యాణార్థమై తమ దేహాలను ఫనంగా పెట్టి ఆయా కాలాలలో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిని పైకి తెచ్చి సన్మార్గం వైపు నడిపించారు. అటువంటి మహాపురుషులలో శ్రీ గజానన్ బాబా, షిరిడి సాయిబాబా, తాజుద్దీన్ బాబా, ఇట్టి కోవకు చెందిన బ్రహ్మ నిష్ణాతులైన శ్రీ పూలాజీ బాబా, ఈ మహాత్ములందరూ జగాన్ని ఉద్ధరించే కార్యాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇట్టి ఆధ్యాత్మిక కార్యంలో నీవు వేరని ఎలా చెప్పేది? జయ జయ మాతా శబరి సంభ్రమే వాటతే దూరీ అసూని వ్యాప్త బ్రహ్మ సాక్షాత్కారీ బాబా పూలాజీ తరీ దూజే కేవి. తాడ్పాయి శక్తిపీఠంలోని శబరీమాత చేసిన కార్యాలు సైతం ఆధ్యాత్మికమైనవే. అటువంటప్పుడు పూలాజీ బాబా ఆత్మ సాక్షాత్కార కార్యాలు ఈనాడు జగంలో అందరిలో కలిగే అనుభవాలు వేరని ఎలా చెప్పను?
ఎలా వేరు కాగలవు? ఇద్దరి కార్యాలు బ్రహ్మ సాక్షాత్కారమైనవే, లోకోద్ధరణ కొరకే కదా. నమో పూలరాయ. దేహ దేశ జరీ భిన్నా యతేన హి దుజేపన్ ముఖ్యత్వే ఏక చీజాన్ అనంత వేషే నటలేలా. సంత మహాత్ములు మరియు ఈశ్వరుడు వీరి శరీరాలు దేశాలు వేరైనప్పటికీ, వేషభూషణాదులు భిన్నమైనప్పటికీ బ్రహ్మ సాక్షాత్కార కార్యాలు జగత్తులో ఒక్కటిగానే ఉంటాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. జయ జయ బాబా మున్సాజీ శ్రీ గోగల అడకూజీ శ్రీ కటేశ్వర బాబా పూలాజీ నాహి నాహి శ్వేగలా. యోగి పురుషులు జగత్ కళ్యాణార్థం తమ దేహాలను కూడా లెక్క చెయ్యక ఆధ్యాత్మిక జాగృతి కోసం అహోరాత్రులు ఉపదేశ కార్యాలు చేశారు. సంత్ ముంగ్సాజీ బాబా, శ్రీ గోగలే బాబా, శ్రీ అడకోజీ బాబా ఈ మార్గంలోనే నడుస్తూ దీనులను, హీనులను, దరిద్రులను ఉద్ధరింపచేశారు. శ్రీ సంత్ పూలాజీ బాబా ఇదే మార్గంలో పయనిస్తూ ఆధ్యాత్మిక కార్యాలు చేస్తున్నారు. వీరి కార్యాలు అమోఘమైనవి. జయ జయ బాబా పుండలీకా బాబా బురాజీ జగన్నాథ వివేకే పాహతానికా వేష్ అనంత రూపయేకా. యోగి పురుషుడైన బాబా పుండలీకుడు, శ్రీ బాబా భురాజీ, శ్రీ గజానన బాబా లాంటి మహాత్ముల నిర్గుణ నిరాకర సాక్షాత్కార కార్యాలను సామాన్య బుద్ధితో అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం అత్యంత కఠినం. వీరిని అర్థం చేసుకోవడానికి వివేక బుద్ధి యొక్క జ్ఞాన విచక్షువుల అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మహాత్ములను అర్థం చేసుకోవచ్చు. అనంత వేషాలలో ఉన్న నిర్గుణ నిరాకర రూపం అందరిలో ఒకటిగానే ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. జయ జయ బాబా తుక్డోజీ బంధుభావ్ కారణ్య ఆజీ ధడాడాలి కంజరీ తుజీ సాముదాయక ప్రార్థనా రూపే. రాష్ట్రీయ సంత్ తుక్డోజీ మహారాజ్ సమాజ జాగృతి కొరకు బంధుప్రేమను చూపి ఏకత్వాన్ని చాటి చెప్పాలని సాముదాయక ప్రార్థనా సత్కార్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఖంజరి చేతపట్టి భజనల ద్వారా జనులలో ప్రేమభావాన్ని మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మార్గదర్శకం చేశారు. సాముదాయిక ప్రార్థనా కార్యక్రమాలను గ్రామ గ్రామాలలో ప్రచారం చేశారు తుక్డోజీ మహారాజ్. తైసేచి సంత గాడ్గే బాబా భక్తి చాస్తంబు ఉబకేరా ఉపదేశ్ కరతో జగా కరావి సేవా పండితాంచి. జన జాగృతికై రాష్ట్రీయ సంత మహాత్ముడు ఖంజరి మ్రోగించితే స్వచ్ఛత పరిశుభ్రత చాటడానికి గాడ్గే బాబా చీపురు చేతిలోనికి తీసుకున్నారు. గ్రామ గ్రామాలలో శుభ్రత కాకుండా ప్రేమభావం మరియు జాతి భేదాలను మరిపించాలని కంకణం కట్టుకున్నారు. జనుల సేవలో స్వచ్ఛత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ లోకులకు మార్గదర్శకం చేస్తూ సమాజంలో ఆదర్శంగా నిలిచారు. జయ జయాచి స్వామి వివేకానంద వినోబాస్ జగ జాగృతి చాచన్ మహాత్మా గాంధీజీ ఆనంద మనోని త్రిమూర్తి విశదమను కైసే. ఆత్మజ్ఞాని జగత్ ప్రసిద్ధి పొందిన వివేకానందుడు ప్రపంచమంతా ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేశారు. జీవితంలోని చివరి క్షణం వరకు వారు ఆత్మ బోధనలను చేశారు. మహాపురుషుడైన వినోబాబావే ఆధ్యాత్మిక జాగృతి కొరకు
ప్రబోధనల ద్వారా, రచనల ద్వారా సమాజంలో కార్యాలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ గారు అహింసో పరమో ధర్మః అను మంత్రం ద్వారా సమాజంలో అహింసను రూపుమాపి ప్రేమభావాన్ని పంచాలని సందేశమిచ్చారు. హీనులకు దీనులకు సేవ చేశారు. ఈ ముగ్గురు త్రిమూర్తులు శరీరాలతో వేరుగా ఉన్నా కూడా సమాజాన్ని ఉద్ధరించే కార్యాన్నే చేశారు. పూజ్య మహాత్మా బుద్ధ గౌతమ్ ప్రజ్వలిత్ జ్ఞానే తేజోతం జయాచే అనుయాయీ మహాత్మ పూలే జాన్ భేద భేద బ్రహ్మ నష్టకరీ. గౌతమ బుద్ధుడు దీర్ఘకాలం తపస్సు, ధ్యానం చేసి పంచభూతాలను వశపరుచుకుని దివ్యాత్మ జ్ఞానాన్ని పొందాడు. దేశమంతటా ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేశారు. దళితులకు, పీడిత జనానికి జ్ఞానబోధ చేశారు. మహాత్మా జ్యోతిబాపులే వారి అనుయాయులుగా నడిచారు. జాతి భేదాలను నశింపచేసి జగానికి సామాజిక సమత్వాన్ని చూపి మార్గదర్శకులుగా నిలిచారు. వల్లి అల్హా మనీతి కోని బాబా షహదుల్లా శైలాని జరీ రూప్ యేసు చే క్రిస్తాని జానే జే తైసే నీవే గళాలే. వల్లి అయినా, సంత్ మహాత్ములైనా వారి కార్యాలను వర్ణించతరం కాదు. మహాత్ములు జనోద్ధరణకై ఏ జాతిలోనైనా, ఏ ధర్మంలోనైనా జన్మిస్తారు. వారికి జాతి భేదాలు ఉండవు. ఆధ్యాత్మిక కార్యం చెయ్యడానికి ఒకరు యేసుగా, మరొకరు సాధుల్లాగా, ఇంకొకరు శైలానీగా, పూలాజీ బాబాగా జన్మించినా వారి పేర్లు వేరైనా కూడా వారందరూ చేయు జ్ఞానోపదేశం ఒకటిగానే ఉంటుంది. ములి మృతికా అసూని ఏక్ చేవి కుంభార చే చాతుర్యాదే రంజాని గాగరి అనే అసంఖ్యాజరి అసతిపై. అనంతమైన సృష్టిని నిర్మించాడు సృష్టికర్త. ఈ సృష్టిలో అనేక రకాలైన జీవరాశులను, పశుపక్షాదులను, మానవులను సృష్టించాడు. వీటన్నిటినీ నడిపించే దాత ఒక్కడే, అనగా అతడే జీవం, ప్రాణం, అదే ఆత్మ. ఏ విధంగా కుమ్మరి ఒకే రకమైన మట్టి నుండి అనేక రకాలుగా కుండలు తయారు చేస్తాడో అదే విధంగా సృష్టికర్త అయిన పరమాత్మ ఆత్మ ఈ కార్యం చేస్తుంది. సూర్య అని కిరణ్, అలంకార అని స్వర్ణే, సాగర్ లహరి ఏక చీజాన్ భావ్ మాజాలసేకి. బంగారంతో ఎన్నో ఆభరణాలను తయారు చేసినా కూడా బంగారాన్ని కానీ లేక బంగారు ఆభరణాలను కానీ బంగారుపు వస్తువులు అంటారు కానీ వేరువేరు అనరు కదా. అలాగే ఉషోదయ సమయాన ఉదయించు కిరణాలు చూడడానికి వేరుగా అనిపించినా సూర్యుడు వేరు కాదు, అటు కిరణాలు వేరు కాదు. సాగరంలో ఏర్పడు అలలు వేరుగా అనిపించినా అలలన్నీ సాగరం నుండి ఏర్పడతాయి. అలాగని సాగరం వేరు, అలలు వేరు కానట్లే ఈశ్వరుడు ప్రతి ఒక్క జీవరాశి, జంతుజాలములలో, మానవులందరిలో ఆత్మరూపములో నివసించు పరమాత్మ నీవే కదా. ఓ సద్గురుమూర్తి, మిమ్మల్ని ఈ సృష్టి భావం నుండి, పంచమహాభూతాల నుండి వేరని ఎలా చెప్పను? పతిత పావన పరమ పూజ్య బాబా పూలాజీ మహారాజా, ఝాచే घड़ता दर्शन सहज ज्ञान संस्कार जागे होती. ఓ పతిత పావన శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా, మీరు ఈ పృథ్వీలోని పాపులను ఉద్ధరించడానికి, పావనం చేయడానికి జన్మనెత్తిన అవతార పురుషులు. మీ పలుకులు వినినంతనే మా పాపాలు పటాపంచలవుతాయి. సహజంగానే మీ దర్శన భాగ్యం లభించిందంటే చాలు, మాలో జ్ఞాన సంస్కారం జాగృతమై సన్మార్గం వైపు పయనింపచేస్తుంది.
ప్రభు, నీ లీలలు వర్ణించతరం కాదు. తూ కామధేను మీ వాసరు ఆయిన కోగా విసరు घड़ले जरी दोष अपारू तरी तुझिस्ले करू की जननिये. ఓ జగజ్జనని, పూలాయి గురుమాత, కామధేనువు గోమాత వలె ఇచ్చిత ఫలప్రాప్తిని కలిగించు గురుమాతవు నీవు. తల్లి, నీ దూడ శిశువునే కదా. అనంతమైన దోషాలు చేసి తిని నేను, అయినా క్షమించి దయచూపే అమ్మవు నీవే కదా. మాత, మాపై కరుణను చూపు. జగతి దరుని హాస్ तू हरनी मी पाडस जरी कष्ट दिले मी विशेष जाशील विसरून जननिये. ఓ సద్గురు పూలాయి, తల్లి కొడుకుల బంధం మనది. పక్షి మరియు దాని కూనవలే తల్లిని ఎంత బాధ పెట్టినా, చికాకును కలిగించినా, సాయంత్రం వేళ బిడ్డను అక్కున చేర్చుకుని ముద్దాడి ప్రేమతో తల నిమురుతూ, కన్న తల్లిని ఇలా ఏడిపించకూడదని చెబుతూనే అన్ని బాధలను మరిచిపోతుంది. అమ్మా గురుమాత, నా సర్వ దోషాలను దూరం చేసి ఏదో ఒక రోజు నన్ను తరింపచేస్తావని చిన్న ఆశతో ఉన్నాను. अपराध्माघे मानत्ना आनिता होशील तू प्रेमल्पिता चाल्विसी तू धरून हता मोक्षदाता तुझे. ఏ సద్గురు మాత, నీ మహిమలు ఎన్నని వర్ణించినా నా శబ్దకోశాలు సరితూగలేవు. నా అపరాధాలను మన్నించి ప్రేమమూర్తి అయిన తండ్రి వలె నా చేయి పట్టి నడిపించు. పరబ్రహ్మవై నాకు మోక్షాన్ని ప్రసాదించు. ధన్యం ప్రభు నీ ఆధ్యాత్మిక లీలలు. या विश्वाचा आधार स्वयं सिद्धीचा परमेश्वर करीतो प्रार्थना वारंवार केले निर्धार चुकोने दे. ఓ సద్గురు పూలాజినాథ, స్వయం సిద్ధ మహాయోగివి, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడవు, విశ్వ విధాతవు నీవు ప్రభు. నా నిత్య ప్రార్థనను స్వీకరించు. ఎటువంటి అడ్డంకులు గాని బాధలు గాని నా దరికి చేరనీయకని వేడుకుంటున్నాను. अनंत विजयची दीप्ति हिरण्यगर्भ ज्योति शास्त्र संत हेची सांगती ऐसी प्रचीति दान करी. ఏ సద్గురునాథ, శాస్త్రాలు సంత్ మహాత్ములు హిరణ్యగర్భ జ్యోతి లేక అనంత దివ్య జ్యోతి, నిర్గుణ నిరాకార జ్యోతి స్వరూపాన్ని వర్ణిస్తూ చెప్పారు. ప్రభు, ఆ నిరాకార దివ్య స్వరూపానుభూతిని పొందడానికి నా ఆత్మ జ్యోతి అయిన కుండలిని శక్తిని జాగృతి చేసి నాలోని దివ్య జ్యోతిని దర్శింపచేయి తండ్రి. ज्योतिर्मयी तुझ रूप अज्ञान पडले घलेलू संत कृपा जया प्राप्त देशी दर्शनी तक्षणी. ప్రభు, ఈ సంసార సుఖ సాగరంలో అజ్ఞాన అంధకారం తప్ప మరేమీ మిగలలేదు. నీ యొక్క ఓంకార స్వరూపాన్ని మరచిపోయాను. నేను అందుకే బద్ధుడనయ్యాను. ఎప్పుడైతే నీ కృపాదృష్టి నాపై కురుస్తుందో అప్పుడే నిన్ను చూడగలను. దయామయ, నాకు దర్శనమివ్వు. मजनाही मुलीचा ज्ञान नावूगेची केवी लेखन झरी होईल तुझा लासीन गुडकरी रे ईश्वरा. హే ప్రభు, అజ్ఞానిని నేను. ఒకంత అయినా జ్ఞానం లేదు. నేను ఎలా వ్రాయగలను? అయినా అతుకుల బొంతవలే కొన్ని శబ్దాలలో నీ గుణగణాలను వ్రాయాలని ఇచ్చ కలిగింది. ఇది విని నీకు విసుగనిపించినా ఈ పిచ్చోడి పాటలో మాధుర్యాన్ని నింపు ఈశ్వర.
दुष्कर्म माघे गहन भजनी नाही तत्परमन भोग भोगता दारुण आता सोडविल कोण तुझ्या वाचुनी. ఓ సద్గురు పూలా, నా ద్వారా ఎన్నో దుష్కర్మలు జరిగాయి. అందువల్ల సత్కార్యాలలో నా మనసు నిలవడం లేదు, మనసు స్థిరం కావడం లేదు. వీటి నుండి ముక్తుల్ని చేసి చిత్తశుద్ధి మనశుద్ధిని కలిగించేది నీవుగాక మరెవరు దేవా. शब्द माझे वेडे वाकुडे तेही प्रेमा विने कोरडे होणार गती कोण पुढे जनाशी तुची ज्ञानवंता. ఓ ప్రభు, నా శబ్దాలు నత్తి పిల్లవాడి తత్తరపాటు శబ్దాల వలె మాధుర్యం లేనివిగా ఉన్నాయి. అందుకే అవి ఎందుకు పనికిరానివిగా అనిపిస్తాయి. వీటి ముందు నాదేమీ లేదని కూడా నీకు తెలుసు. దివ్యజ్ఞాన భండాగారం నీలో దాగి ఉన్నది. పరబ్రహ్మవు నీవే కదా. माते चिया अंकावरी तनुभुले बालक्षोचकरी जननी त्याचा क्रोधनादरी तैसा पाहि मजकडे एकदा. హే ప్రభు, చిన్నపిల్లవాడు తల్లి ఒడిలోన మూత్రం పోసినంతనే ఆ తల్లి కోపగించుకోక చిన్నపిల్లవాడు కదా, ఏమీ తెలియనివాడని అనురాగంతో చూస్తుంది. అలాగే ఓ సద్గురు మాత, ఆ పిల్లవాడి తల్లి వలె ఒకసారి నా వైపు చూసి నన్ను ఉద్ధరించు. ऐसेची भावे माझे मन माते तवे स्थान पान करीन माळी तर्जनी फिरविता जान जोप सुखात लागेले की. నా మనసులో ఒక భావన ఉత్పన్నమైంది. గురుమాత పూలాయి ఒడిలోన పడుకొని స్తనపానం చేస్తున్నట్లుగా, ఆ తల్లి నా తలపై మునివేళ్లతో తల నిమురుతున్నట్లుగా, ఆ ప్రేమానందంలో సుఖమయమై నిద్రపోతున్నట్లుగా, ఆ ఆనందంలో మగ్నమైపోయినట్లుగా అనిపించింది. జగన్మాత, ఆ యొక్క ఆత్మానందానుభూతిని నేను త్వరితంగా శీఘ్రంగా పొందాలని ప్రార్థిస్తున్నాను. कर्म मागे चुकले रोकडे आता तुझ वीणा पाहू कोणाकडे आहा मज हाले साखडे आई तुझ वाचुनिया. ఓ పూలాయి మాత, నా ఆయుష్ అంతా అజ్ఞాన అంధకారంలోనే గడిచిపోయింది. చివరి క్షణంలో నా తప్పులు తెలిసి వచ్చాయి. ఇక నా వల్ల ఏమవుతుంది తల్లి? నీవు కాక నన్నెవరు ఉద్ధరించేది? కృపాకరణపై కృపను కురిపించు. कागा पोटी जन्म झाला शुभ्रता लाभेल कैसी त्याला त्याचा पालट होण्याला तूची एक समर्थ. కాకి ఏ విధంగా జన్మతా నలుపు రంగులోనే ఉంటుంది, ఇక దాని నుండి పుట్టే పిల్లలు నలుపుగా కాక తెలుపు రంగులో ఎలా పుడతాయి? ఆ కాకి వలె నా స్థితి ఉంది. అజ్ఞానంలో పుట్టిన నాకు జ్ఞాన సంస్కారం ఎలా వస్తుంది ప్రభు? ఈ అజ్ఞానం నుండి నన్ను దూరం చేసే సమర్థుడవు నీవే కదా. हिंसा पशुच्या वंशी आला निज शांती कैसी लाभेल त्याला जात्यंतर परिणाम घडण्याला तूच एक समर्थ. పశుత్వాన్ని కలిగి ఉన్న వంశం యొక్క గుణధర్మం హింస చెయ్యడం వారి స్వభావమే. అది బుద్ధిహీనులుగా ఉన్నవారికి స్వప్నంలో కూడా శాంతి సుఖాల గురించి ఆలోచన ఎలా వస్తుంది? ఎందుకంటే వారిలో బుద్ధి అనే వస్తువు ఉండనే ఉండదు కదా. కేవలం మనుషులలోనే బుద్ధి అనేది ఉంది. అటువంటి బుద్ధిని మార్చగలిగే సామర్థ్యం మీలో ఉంది. సద్గురు, మీ లీలలు ధన్యం. ज्याचे शिशुत्व गेले नाही त्यासी वृद्धावस्थ पुसावे काय
बुद्धिदाता तूची जान यते स्वभावे च आले आचरन्। హే పూల సద్గురు మాత, ఎవరిపై మీ దివ్యజ్ఞాన రేఖలు ప్రసరింపబడతాయో, మీ కృపాదృష్టి పడుతుందో అప్పుడే వారిలోని అజ్ఞానాంధకారం తొలగిపోయి తక్షణమే పరివర్తన కలిగి స్వభావ గుణధర్మం మార్పు చెందుతుంది. మీ యొక్క బ్రహ్మజ్ఞాన సామర్థ్యం ఎవరికీ అర్థం కాదు. అది తెలుసుకునే పాత్రత నాలో లేదు. ఒక చిన్న పిల్లవాడిని వృద్ధాప్యం గురించి చెప్పమంటే ఏం చెప్పగలుగుతాడు? నా పరిస్థితి కూడా చిన్న పిల్లవాని వలె ఉంది. ఈశ్వర, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు. गुणदोषासी कारण आलेच की ईश्वरा चित्त चालक मनवीसी कुमार्ग अमाकादवीसी। ఓంకార స్వరూప సద్గురు సమర్థ అనాథులకు నాదుడవైన మీకు నమస్సుమాంజలి. వేద వాంగ్మయం నిన్ను అనాథుల నాదుడని వర్ణించింది. మా చిత్త చాలకుడవు, గుణదోషాలకు కారణం కూడా నీవే కదా. అటువంటప్పుడు మా ఆత్మభావం మీకు తెలియకుండా ఉంటుందా? దుష్కర్మల వైపు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తావు? నాలో ఉత్పన్నమైన చెడు మార్గాలను మూసివేయి. నా చిత్తములో పరివర్తనను కలిగించే సామర్థ్యం నీలోనే ఉంది కదా. నా చిత్తం శుద్ధి చేయ నాపై కృపా ప్రసాదాన్ని కురిపించు. अनंत दुखे भोगवीसी उचित हे का तुझसी दयवंता। సద్గురు, దుఃఖాలను కష్టాలను ఓర్చుకునే సహించే సహనశక్తి నాలో లేదు. ఎన్నో బాధలను అనుభవించాను. దయను చూపు మాత. నాకు కలిగిన దుఃఖాలు కష్టాలను చూస్తుంటే నీకు బాగనిపిస్తుందా? దయవంత, నన్ను క్షమించు, నన్ను ఉద్ధరించు. सागरी चा लहरी स्थिर्नाहि क्षणभरी या मूल स्वभावतरी आदीन जहलो। ప్రభు, నేను పడిన బాధలన్నీ నా మనసులోన గిరగిరా తిరుగుతూ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి. ఎందుకంటే వాటిలోన పూర్తిగా కూరుకుపోయి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏ విధంగా సాగరంలోన అలలు ఒక్క క్షణం ఉండి లేనట్లుగా ఎలా వెళ్ళిపోతాయో అలా ఒక్క క్షణం నా బాధలు మర్చిపోయినా మళ్ళీ ఆ బాధలలోనే ఉన్నట్లుంటుంది నా మనసు స్థితి. అందుకే తల్లి, నా చిత్తాన్ని స్థిరం చెయ్యి. చేవికా వలని చావాసా హేతా జాతా లాగే జసా మనోని కాయా రాజసా గృహాచి జాలిలే పాహిజే। ఏ ప్రభు, నా పరిస్థితి సూర్యు కిందకి వేలాడే వాసాల వలె ఉందేమో అనిపిస్తుంది నా స్థితి. ఎందుకంటే ఈ అజ్ఞాన అంధకారం నుండి బయట పడతానో లేదో అనే సందేహం నాలో తన్నుకు వస్తుంది. ఏ సద్గురుమాత, నాపై దయచూపు. ఇంటిపై వేలాడు ఏటవాలు సూర్యు కింది వాసాల వలె నా దుస్థితి కానివ్వకు. కారణం, ఆ వాసాలను తీసివేయలేము. అవి కనుక తీసివేస్తే ఇంటినే కూల్చినట్లు అవుతుంది. అందుకే అజ్ఞానం నుండి దూరం చేయడం కంటే ఈ భవసాగరంలో ముంచక నాపై నీ కృపాదృష్టిని సారించు. आहेया बाल राजकुमारी स्वभावे कर्णासिके धरी क्रोधे राजा फासावरी देहिल्येन घड़े कल्पांतरी। రాజుగారి రాకుమార్తె అయిన చిన్న పాపను రాజు ముద్దుగా ఆడిస్తుండగా రాజుగారి ముక్కులో వేళ్లు పెట్టడం, ముక్కు పట్టి లాగడం, చెవులు లాగడం లాంటి క్రియలు చేస్తుంది పాప. అలాంటి చిలిపి చేష్టలు చేస్తుందని ఉరికంబం ఎక్కించమని ఆదేశిస్తాడా రాజు? లేదు కదా. ఎందుకంటే ఏమీ తెలియని, అభం శుభం తెలియని చిన్న పాపయని ఆ చిన్న పాప వలె మమ్మల్ని నా అజ్ఞానం ద్వారా జరిగిన దోషాలపై క్రోధం చెందక నన్ను తప్పక క్షమించి నాలోని అజ్ఞానాంధకారంను దూరం చేసి ముక్తుణ్ణి చేస్తావని ప్రార్థిస్తున్నాను. కర్మదంతానే జిహ్య చావలి
मनूनी कायती पलून गेली, तेवी तू अखंड माऊली, होशील सावली अमासी. ఓ సద్గురు పూలాజీ మహారాజా, ఈ విశ్వానికి విశ్వాంబరుడువు నీవు. నీ కృపా ప్రసాదపు ఛాయను విశ్వానికి ఎల్లప్పుడూ ప్రసరింపచేయి. నీ కృపాదృష్టి కనుసన్నులలో సర్వజనులు సుఖాన్ని పొందుగాక. మేము అజ్ఞానులమని తెలిసి మాపై దృష్టి సారించకుండా ఉండవు కదా. అదెలాగంటే పంటి నడుమ నలిగిన నాలుక కోపంతో వెళ్ళిపోదు కదా. ఈ అజ్ఞానిని క్షమించి నీ కృపా వర్షాన్ని కురిపించు. बाले उलंडिले दूध भूमीवरी, माता कात्यासी अबोला धरी, दयवंते माऊली घे पदरी, जरी झूली दिशा भू. ఓ పూలాయి మాత, చిన్నపిల్లవాడు తెలియక నిండుగా ఉన్న పాలముంతను కింద పడవేశాడని తల్లి కోపంతో ఆ పిల్లవాడితో మాట్లాడకుండా ఉంటుందా? అలా ఎప్పటికీ జరగదు. సద్గురుమాత అజ్ఞానంలో ఉండి నా దిశ మారి అంధకారంలో మునిగిన నన్ను బయటకు లాగి నన్ను వెలుగువైపు నడిపించాలని నీ చరణాలలో వేడుకుంటున్నాను. क्रोधे घर बाहेर कडातो पिता, भोजनाचेन चवाडी माता, ऐसी झूली जीवाची व्यधा, ही सांगू कथा कवनेटये. ఓ ప్రభు, అజ్ఞానంలో కూరుకుపోయి ఎన్నో సంకటాలను ఎదుర్కొంటున్న నా జీవన వ్యధను ఎవరి ముందుంచాలి? ఇంకెవరు నన్ను ఈ చిక్కుముడు నుండి, అజ్ఞాన అంధకార వలయాల నుండి బయటకు తీస్తారు? పూల, ఈశ్వర, నీవే కదా నన్ను దీని నుండి విడిపించేది. సద్గురుమాత, నాపై దయచూపు. ఈ అమాయకుడి శబ్దాలు, పిచ్చివాడి మనస్థితి ఎలా ఉన్నాయంటే తండ్రి ఇంట్లోకి రానివ్వడం లేదు, తల్లి భోజనం వడ్డించడం లేదు. అలా ఉంది నా పరిస్థితి. ఈశ్వర, నాపై దయను చూపుము. संसार हा वया गेला, परमार्थ चाला बेनाथ्याला, धैर्य शांतीचा खडा कोसलला, वाटे जन्म व्यर्थ गेला ये रीती. ఓ సద్గురు మాత, ఇక ఈ జీవితానికి పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ మిగలలేదనిపిస్తుంది. ఎందుకంటే యవ్వనంలో సంసారాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక కాలమంతా వృధాగా గడిచిపోయింది. సంసారంలో ఉండి కూడా పరమార్థాన్ని పొందలేకపోయాను. అందువల్ల శాంతి దక్కకుండా పోయింది. ధైర్యం సన్నగిల్లిపోయినట్లయింది. నా జన్మంతా వృధా అయిపోయిందేమో. ధోబిక, గదాగర్, కానాగట్క, నా స్థితి కూడా అదే విధంగా మారింది. ప్రభు, ఆత్మశాంతిని నాకు ప్రసాదించు, దయచూపు. यते आलस भले धाटगाली, उदासीनत सहजस्वाली, गुरु कृपेचे शीतल सावली, कोन्या दोसे अंतरी ध्यानीनये. ప్రభు, ఏమని చెప్పను నా వ్యధను? మొదటి నుండి అలసత్వాన్ని వంట పట్టించుకుంది ఈ శరీరం. మెదడు మొద్దుబారిపోయింది. అర్థం లేని ఆలోచనలతో నాలోని ఏదో దుష్ట ఆలోచనల వల్ల సుఖశాంతులు దూరమయ్యాయో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. సద్గురుమాత, మాపై కృపా దృష్టి ప్రసరింపచేయుము. అనంత జన్మాచా పాపే అస్తా, దయవంతా కృపా దృష్టి వర్షతా, ते बीच जीवाची मुक्तता, आस्यवडिसे अथा उरलिसे. ఓ సద్గురు మాత, ఇక జీవితంలో మిగిలింది ఒక్కటే ఆశ. దానిని నీవు పూర్తి చేస్తావని ఆశిస్తున్నాను. అదెలాగంటే అనంత జన్మల నుండి పాపాలు చేస్తూ వస్తున్న పాపిని సైతం నీ కృపాదృష్టి కలిగినంతనే అతడు ఆ పాపాల నుండి ముక్తిని పొంది నీ చరణాలలో ఒదిగిపోతాడు. దయాసాగర, కృపావర్షాన్ని నాపై కురిపించు. సాధనా చేతి వర్తినా పడతా, స్వల్ప హెచ్మానీలే చిత్తా,
మనోని పరమ పూజ్య సద్గురునాథ टेवितो माता तुझे पाई। ఓ సద్గురు, ధ్యాన సాధనాల గురించి వేదాలు చెప్పినా, ఎన్నో గ్రంథాలు చదివినా, ఎన్నెన్ని అధ్యయనాలు చేసినా వాటి నుండి తెలిసిన దానికంటే నాకు ఒక్కటే సులభమనిపించింది. నా మనసు దాన్ని ఆకర్షించింది. అదే ప్రతిరోజు నీ చరణ కమలాలను దర్శించుకోవడం, శాంత చిత్తంతో ధ్యానంలో కూర్చోవడం. సద్గురునాథ, నాపై కృపాదృష్టి కలిగించు. కృపే వినా తుధ్యా ఈశ్వరా ఆసరా కుఠే నహి దుసరా. ఏ పూలరాయ, సాక్షాత్తు నీవు ఈశ్వర అవతారుడవు. అనాథులను ఆదరించు, దీనులను హీనులను ఉద్ధరించగా ఈ పృథ్వీపై జన్మించావు. నీ కృపాదృష్టి నాపై ఉన్నదన్న ఒక్క ఆధారమే నాకు మిగిలి ఉంది. విశ్వాచా స్తంభకరా మనూని ఆలోలోటాంగనా. ఏ ప్రభు, ఈ విశ్వానికి ఆధార స్తంభం నీవు. మమ్ములను పాలించేది, రక్షించేది నీవు. నీ చరణాలకు నా సాష్టాంగ ప్రణామములు. మాజీ హిచ్యేక్ వినవని దయార్ణవా దయా కరుణి చంచల్ మానాచే పాయి తోడుని అధ్యాదరే లౌ భజని తుజియే. ఓ సద్గురు మాత, నీ చరణాలలో విన్నవించుకుంటున్నాను. నా చంచల మనసును స్థిరం చేసి దానిని ఆత్మారాముడి ధ్యాన సాధన స్మరణలో నన్ను మైమరపించుమని నీ చరణాలలో మరీ మరీ వేడుకుంటున్నాను. సాష్టాంగ ప్రణామములను అందుకో తండ్రి. శకే అకరాసే తేరా శాలివాహన ప్రజాపతినాం సంవత్సరజాన్ మార్గశిరస్ బృహస్పతి దిన్ జవడే అసే కృపాదం తేచి అర్పన్ తుజే పాహి. శకం 1113 శాలివాహన నక్షత్ర ప్రజాపతి నామ సంవత్సర మార్గశిర మాసం గురువారం రోజున నాపై కృపాదృష్టి నుంచి నా ద్వారా వ్రాయించబడిన ఈ శబ్ద కుసుమాలను నీ చరణ కమలాలలో అర్పిస్తున్నాను. ప్రభో అసో ఆతా తుజమీశరణ్ భావన్ శ్లోకి ప్రార్థనా పూర్ణ తుజే పాయి సమర్పణం పరమ పూజ్య గురుదేవా. పరమ పూజ్య సద్గురు పూలాజీనాథ, నీ కృపాదృష్టి ఆశీర్వాదంతో ఈ 52 శ్లోకాలను వ్రాసి పూర్తి చేసి నీ చరణ కమలాలలో సమర్పించుకుంటున్నాను. జో 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 రే పూలరాయా తుజవరా ప్రభుజీ ఛాయా బాలా జో జో రే. ఓ చిన్న పూలరాయ, తొందరగా నీవు నిరంజన స్వరూపంలో లీనమై యోగ నిద్రలోకి జారిపో. ఎందుకంటే ఆ యోగ ప్రభువు ఛాయ నీపై ఉంది కనుక. యోగమాత జోలపాట పాడుతూ ఉయ్యాలూపుతుంది. జోజోరా పూలరాయ. హలవీ పాలన పుంజాయితి గాద్గోడ్ అంగాయి సఖియా జో పకిరే లవలాయి కంపుడే తుజలాయి. యోగాన్ని తనలో ఇముడ్చుకున్న యోగమాత పుంజాయి, బాబా పూలాజీ తల్లి. బాలుడు ఉయ్యాలలో ఆడుకుంటున్నప్పుడే ఆధ్యాత్మిక భవిష్యత్తును, జగంలో జరగబోయే కార్యాలు ఆమెకు ముందే తెలుసు. అందుకే వారి కార్యాలను పాట రూపంలో ప్రకటించగలిగింది. ఓ ప్రాణమా, ఈశ్వర, తొందరగా నిద్రపో. నీ యోగ నిద్ర సుదీర్ఘమైనది, అంత తొందరగా గడిచిపోయేది కాదు. అటు తరువాత గొప్ప కార్యం చెయ్యవలసి ఉంది. ఈ విధముగా పూలాజీ తనయుణ్ణి యోగ ఉయ్యాల ఊపుతూ పుంజాయి పాట ఆలపించింది. సంసార సుఖాఛాకరతానా దుఃఖద్విఘ్నేనానా తుజవరీ కోసలిత్ అనంత
తోచ్ ప్రభు రక్షిత. సుఖమయ సంసారంలో ప్రపంచంలో అనేక ప్రకారాలుగా ఆటంకాలు కలిగి దుఃఖాలను కలిగిస్తాయి. కానీ నిన్ను రక్షించే విధాత నీ అంతరంగంలోనే ఉన్నాడు. భయపడకు బాబు, అలాగే ముందుకు సాగుము. లోక్ దావితి దర్శన వేల్ తుజసి మిలేనా మనుని జాతల పాలన విజజరా మోహన. ఓ తనయ, మన్మోహన, పూలరాయ, విష్ణు స్వరూప, నీవు తొందరగా యోగ నిద్రలోకి జారిపో. యోగమాయ ఉయ్యాలలో పడుకోబెట్టాను. మళ్ళీ నీకు సమయం దొరకదు. ఎందుకంటే నీ దర్శన భాగ్యం కొరకు ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఒక్కసారి యోగ సమాధి నుండి మేలుకున్నావంటే మిగిలిన సమయమంతా జగ కళ్యాణార్థమే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే తృప్తిగా యోగ నిద్రలో తేలిపో. లోక సంగతి ఘరాని యహుని తుజే ఆచరణి అభయాదేశితు తు కొనాసి హేనా కలే మాజశ్రీ. నీ యోగ నిద్రావస్థలో లోకులు అనేక ప్రాకారాలుగా వారి వారి ఇతి బాధలను నీ దరి చేరి నీ చరణాలలో వెళ్ళబోసుకుంటారు. నీవు ఎవరికి ఏ విధంగా అభయమిస్తావో నాకు అర్థం కాదు. నీ యోగ స్థితిని అర్థం చేసుకునే అంత వివేక బుద్ధి వికసించబడలేదు నాలో. సహజ సమాధి సాధుని జాగృతి కుండలిని తే స్పాకలే త్రిభువని రమణీ నిరంజని. తనయ, పూల, స్వయం ఆత్మశక్తి కుండలిని జాగృతపరచి కోటి సూర్యుల దివ్య ప్రకాశ కిరణాలను త్రిభువనంలో త్రికుటి దశద్వారంలో బ్రుకిటిలోన లీనమై సర్వోత్కృష్ట నిరంజన పదంలో స్థిరమై సహజ సమాధిలోన బ్రహ్మానందములోన లీనమైపోయావు. అనంత విజచా సూర్యాచా ప్రకాశ్ పడలా సాచా చంద్రభుగవేల పునమేచా జరాతో అమృతాచా. అనంతమైన వెలుగు కోటి సూర్యుల ప్రకాశం కంటే తేజమైన సమాధి యోగాన్ని పొంది మహాయోగివయ్యావు. ఏ విధంగా పున్నమి నాటి చంద్రుడు జగమంతా ప్రకాశాన్నిచ్చి ఆనందాన్ని పంచుతాడో అదే విధంగా నిర్గుణ నిరాకార జ్ఞానామృత వర్షధారను అందరిపై కురిపిస్తావు. ములీతు నిర్గుణ నిరాకార్ धरलासी अवतार सगुण साकार जगावर करनी तू उपकार. ఓ పూలరాయ, మొదటి నుండి నీవు నిర్గుణ నిరాకారుడు అయినావు. నీకు ఆకారమే లేదు. రూప రసగంధం ఇత్యాది రుచులు నీకసలే లేవు. ఈ జగత్తులోని అజ్ఞాన అంధకారమును దూరం చేసి ఆత్మజ్ఞాన బోధనల ద్వారా ఉపకారం చేయడానికే సగుణ రూపంలో అవతారం దాల్చావు. నామా పూలాజీ సుందరా జపతా వారంవార్ విఘ్న పడతాతి దూర్ దూర్ హా ప్రసన్న పరమేశ్వర్. సద్గురు నామంలో దివ్యశక్తి దాగి ఉంది. నీ నామాన్ని స్మరించు భక్తుల విఘ్నాలు దూరమై సదా వారిపై పరమేశ్వరుడు ప్రసన్నమై ఉంటాడు. तुझी मी गाऊ कसी रूप तुझे अविनाशी मनुनी आलो मी चरणासी करशील नाम जदासी. ఓ తనయ, నీ యొక్క అవినాశి అయిన నిర్గుణ నిరాకార రూపాన్ని నేనెలా చూసేది? నీ దివ్య రూప గీతాన్ని ఎలా ఆలపించను? అందుకే నీ చరణాలలో వేడుకుంటున్నాను. నీ దాసిగా శిష్యులు మార్చి నీ దివ్య దృష్టిని ప్రసారించు. ప్రభు, నీ నిర్గుణ స్వరూప జోలపాటను పాడని. शरण्मी आलो पूला आजी पूला शरण्मी कैसा गाऊ लीला तुझी अल्पमति बुद्धि माझी माझी तारक तू मजला आजी पूला.
శరణంటిని పూల నీ శరణంటిని పూల, ఏమని పాడాలి నీ లీల, అల్పమతి బుద్ధి నాది, నన్ను తరింపచేసేది నీవే కదా పూల. జగా మధ్యే తూ వేడాపిస్తా, अंतरे योग सिद्धाची जैसा अगटी तुझी लीला अजिपूला. జగానికి కనపడతావు పిచ్చివాడిలా, అంతరంగంలోన యోగిగా దాగి ఉన్నావు, అగమ్యం నీ లీల పూల. వేడే వాకుడే ధవీషి చాలే బ్రహ్మస్వరూపీ, ఉఘడే డోలే వాటే జగదాష్కులా అజిపూలా. వెర్రివాడి వలె పరుగున నడుస్తావు, బ్రహ్మస్వరూపమై ప్రకాశిస్తావు, అంతర్దృష్టిలో విశ్వమంతా చూడగలవు పూల. నిజ జ్ఞానాచి భంగ్ చడవిలలి, పూర్ణత్వాచి నిషా దాటలి, దేహబా హరపల అజిపూల. నిజ జ్ఞాన మత్తుని ఎక్కించావు, పూర్ణత్వపు ఆనందపు నిశలో ముంచావు, దేహాభిమానాన్ని మరిపించావు పూల. కధి ఆహూని ఖరా ఆలసి, కధి ఉద్యోగి ఆతే ఉల్లాసి, కది జోపతసే దిన్యేలా అజిపూలా. ఒక్కోసారి అలసత్వంలో కూర్చుంటావు, మరోసారి అతిగా పనులు చేస్తావు, అతి నిద్రలోన జారుకుంటావు మరోసారి పూల. కది శివ్యాంచా వర్షావు కరీషి, కది వినోదే అస్సత్ వైససి రడతచి, కది బసల అజిపూలా. ఒకసారి తిట్ల వర్షాన్ని కురిపిస్తావు, ఒకసారి వినోదంగా నవ్వుతుంటావు, మరోసారి దుఃఖ సాగరంలో మునిగిపోతావు పూల. క్రోధాగ్నినే కది భడకలా, కది ప్రేమాచా సుఖాల్ దిశలా, అగమ్య తవ తుజీ లీలా అజిపూలా. క్రోధాగ్నిలోన వణికిపోతావు, ఒకసారి ప్రేమామృతాన్ని కురిపిస్తావు, అగమ్యం నీ లీల పూల. వైశాఖా మాసే తౌపత్ అగ్ని, థండు ఋతు మాధ్యే ఉగడా, అంగని మేఘ గర్జిత అర్షతులా అజిపూలా. వైశాఖ మాసంలో అగ్ని కాచుకుంటావు, చలికాలంలో ఆచ్ఛాదన లేకుండా వాకిట్లో పడుకుంటావు, మేఘగర్జనలో వర్షపు ధారలో నీళ్లు గుమ్మరించుకుంటావు, ఆనంద సాగరంలో తేలిపోతావు, మేఘాలు చూసిన నెమలి పూల. కరీతా భోజన్ తృప్తన హోయి, లహరా బదలతా గరజచ నహి శబ్దః జరిగేలా అజిపూలా. ఒక్కోసారి అతిగా భుజిస్తావు, సప్తాహం గడిచినా అదే లహరిలోన ఉంటావు పూల. దైన్య రోగే జే జే పీడిలే, అవచిజ్జరి దర్శన్ గడలే, దేశీ అభైత్యాల అజిపూలా. దరిద్రులకు రోగపీడితులకు అనుకోకుండా దర్శనం కలిగిందంటే అభయమిచ్చి ఆశీర్వదిస్తావు పూల. పంచభూతావరి కరీషి మాతా, జరీకా సుటలా జంజావత్ సహజలీలేనే నమ విద్యాల అజిపూలా. పంచభూతాలను ఆధీనపరుచుకుంటావు, సుడిగాలిని సైతం శాంతపరుస్తావు పూల. దాస్తు జామి ఆలో శరణ్, హోషిల్ తుచి పతిత పావన్, జయ జయ పూలా జిబోలా జిపూలా. దాసుడనై వచ్చాను నీ చరణాల చెంతకు, పతీత పావనుడవై కరుణించు, జయ జయ పూలాజీ అనండి. హారతి మీకే